మన పేరు హరీష్. ఎవరు చెప్పింది విన్ను, ఎవరికి నచ్చింది చేయను. నాకు అనిపించింది నేను చేస్తా. చూస్తారా? మే కమిన్ మేడం. ఎస్ కమిన్. ఏంటి చెప్పండి. ఇంటర్వ్యూ కోసం వచ్చాను మేడం. అవునా? రెజ్యూమే ఏది మరి? రెజ్యూమే మీకు మెయిల్ చేశాను మేడం. మెయిల్ చేశారు, సరే ఫిజికల్ కాపీ ఉండాలి కదా, డబ్బులు ఎందుకు వేస్ట్ అని. ఓ, మనీ సేవింగ్ అనమాట. ఎస్ ఎస్ ఎస్. ఓకే, టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్. ఎస్, నా పేరు హరీష్. ఓ, హరీష్ అంటే మీరేనా? నాకంత ఫాలోయింగ్ లేదులే. ఎస్ మ్యామ్, నేనే. మీ రెజ్యూమే చూశాను, కానీ మీరు ఓవర్ ఎక్స్పీరియన్స్డ్, నాకు అనవసరం మీరు. పర్లేదు మేడం, మీకు ఎంత ఎక్స్పీరియన్స్ కావాలో అంత ఎక్స్పీరియన్సే ఇస్తాను నేను. అది కాదండి, ఇది కొంచెం ఫ్రెషర్స్ చేసే పని, మీరు చేయలేరు. అది ఇదే ఉండదండి, ఏదైనా చేసేస్తాను నేను. జాబ్ ఇచ్చాడండి ఒకసారి. ఆ, ఓకే. అసలు మీకు జాబ్ ఎందుకు? మనీ కోసం. అదేం క్వశ్చన్ అసలు? సరే, మనీ ఎర్న్ చేసి ఏం చేద్దామని? నేను ఇండియా టూర్ ఒకటి ప్లాన్ చేస్తున్నాను. దానికోసం మనీ సేవ్ చేయాలి, అందుకే ఈ జాబ్ కూడా. ఓ గ్రేట్, స్టార్ట్ చేశారా మరి టూరు? లేదు, మీరు జాబ్ అయ్యగానే నెక్స్ట్ వీకే స్టార్ట్ చేస్తా. వీకెండ్కి ఒక ప్లేస్ కవర్ చేస్తా. ఓ నైస్. ఇంతకీ దేని మీద వెళ్దాం అనుకుంటున్నారు? ఐ మీన్, పర్సనల్ కార్, బైక్ అలాంటివి ఏమైనా ఉన్నాయా? అవన్నీ వేస్ట్ అండి, కంఫర్టబుల్గా ఉండవు. అదే ట్రైన్ అనుకోండి, సూపర్ కంఫర్ట్. ఓ, అయితే మీరు బడ్జెట్ ట్రావెలర్ అన్నమాట. ఒక బడ్జెటే కాదు, అన్ని ట్రావెలర్స్ నేను. ఓకే, ఇప్పుడు సడన్గా వీకెండ్ డెడ్ అని వస్తుంది, మీరు కంపల్సరీగా ఉండాలి. అప్పుడేం చేస్తారు? ఉంటారా? టూర్కి వెళ్తారా? అలాంటి సిచ్యువేషన్ వస్తే నేను టూర్కే వెళ్తాను. ఎందుకంటే మీ కంపెనీ కోసం నా డ్రీమ్ని నేను స్పాయిల్ చేసుకోలేను కదా. అంటే మీకు జాబ్ కన్నా మీ డ్రీమ్ ఇంపార్టెంట్ అనమాట. అంతే కదా. మరి మీ కంపెనీ కోసం మీరు ఎంత చేసినప్పుడు నా డ్రీమ్ కోసం నేను ఎంత చేయలేను? ఓహో, మీరు అలా వచ్చారా? నిజమే కదా నేను చెప్పింది. ఇప్పుడు నేను వీకెండ్ టూర్ వెళ్ళాలంటే మీరు ఆఫీస్ అందరికీ క్లోజ్ చేస్తారేంటి? అలా చేయలేములేండి ఒకళ్ళ కోసం. నేను మీ కంపెనీ కోసం నా డ్రీమ్ని సాక్రిఫైస్ చేయలేనండి. ఓకే, మీ ఇంటర్వ్యూ అయిపోయిన ఇంతటితో. థ్యాంక్ యూ. జాబ్ ఆఫర్ మెయిల్ చేస్తారా? ఇప్పుడే పంపించండి, పర్లేదు, రేపటి నుంచి జాయిన్ అయిపోతా. మెయిల్ ఏం రాదండి, ఎందుకంటే మీరు రిజెక్ట్ అయిపోయారు. ఇట్స్ ఓకే, పర్లేదు, మీకు అంత అదృష్టం లేనప్పుడు నేనేం చేస్తానులేండి. బాయ్.